కేదరిశెట్టి సత్యబాబు తన నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు మెండుగా ఉన్న సహృదయుడు. సోషల్ యాక్టివిటీస్, యువతకు ఉపాధి బాటలు చూపించే మార్గదర్శకుడు. 10 మందికి ఉపయోగపడాలన్న ఆత్రం, ఆలోచన గల కేదరిశెట్టి అందరికీ సుపరిచితుడు. ఈయనకు ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్యకు ఓట్ల గనిగా మారనుంది. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవశీలి యనమల రామకృష్ణుడు నియోజకవర్గ ప్రజలకు అందించిన సుపరిపాలన వివరిస్తూ యనమల దివ్య గెలుపునకు విశేష కృషి చేస్తున్నారు. కూటమి ఉమ్మడి అజెండా చేతబట్టిన కేదరిశెట్టి సత్యబాబు నియోజకవర్గమంతా చుట్టుముట్టి యనమల దివ్య గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. చక్కని విజన్ ఉన్న మహిళా నేత యనమల దివ్యను గెలిపించుకుందామంటున్న కేదరిశెట్టి సత్యబాబు అలిపెరగకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి యనమల దివ్య గారికి నా శుభాశీస్సులు. అలాగే రాజకీయ సమీకరణలో యువతకు అనేక సామాజిక వర్గాలకు నేనున్నానని చెప్పేసి అభయం ఇస్తూ అందరినీ కాపాడుకోవడానికి, పార్టీకి శ్రమించి పనిచేసినటువంటి కార్యకర్తలను కాపాడుకోవడానికి సిద్ధమై రథసారథిగా వెలుగొందుతున్నటువంటి రాజేష్ యనమల వారికి నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఉమ్మడిలో ఉన్నటువంటి 3 రకాల పార్టీల అభ్యర్థులుతో కూడినటువంటి నాయకులుతో కూడినటువంటి కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఈ రోజు నుంచి క్రియాశీలకంగా మన బాధ్యతను మనం నిర్వర్తించుకుంటూ మన దివ్యను గెలిపించుకుందాం. ప్రత్యేకమైనటువంటి నాకున్నటువంటి సమాచారము నా అనుచరుల నా నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి నా అనుచరుల తాలూకా సమాచారము విషయము పట్టి 100కి 100 పాళ్ళు 15,000 మెజార్టీతో 24,000 మెజార్టీతో 15,000 నుంచి 24,000 మెజార్టీతో మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గౌరవశ్రీ యనమల దివ్యమ్మ గారు మరొక్కసారి 15,000 మెజార్టీ నుంచి ప్రారంభించి 24,000 మెజార్టీ వరకు కూడా మెజార్టీతో విజయాన్ని సాధించబోతారు అనేటువంటి విషయం పూర్తిగా మాకు నియోజకవర్గంలో నుంచి అన్ని సామాజిక వర్గాల్లో నుంచి అన్ని రకాల ప్రజానీకం నుంచి మాకు వచ్చినటువంటి ప్రజల నుంచి స్వయంగా వచ్చినటువంటి స్పందనతో కూడినటువంటి మెజార్టీ ఇది. మరొక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పెద్దలకు, క్షేత్రస్థాయిలకు మరొకసారి దిగి క్రియాశీలంగా వ్యవహారం చేసి ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరం అనేటువంటి విషయాన్ని, ఎందుకు అవసరం అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా తెలియనటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేసి మన చంద్రన్న ప్రభుత్వాన్ని తీసుకొస్తారని, రాక్షస ప్రభుత్వాలకు అంతమందించాలంటే విషయాన్ని ప్రతి వాళ్ళకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉందని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి క్రియాశీలకంగా మాట్లాడమని, ప్రతిరోజు కూడా పూటకు ఒక 2 గంటల సమయం తీసుకుని మనం ఈ నెల రోజులు కష్టపడేటట్లయితే మీకు చెప్పినటువంటి మెజార్టీతో కాకుండా మీరందరూ కూడా ఈ విషయంలో పూటకు 2 గంటలు సహకరించి మరొకసారి పార్టీని అభివృద్ధి చేసేటట్లయితే మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. 15,000 నుంచి 24,000 కాకుండా ఇంకా పెరిగే అవకాశం ఉంది.